హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా పక్కూరైనటువంటి ఎద్దులపల్లి గ్రామంలో తిమ్మరాయ స్వామి ప్లస్ అభయాంజనేయ స్వామి దేవాలయాలు అయితే ఉన్నాయండి. ప్రశాంతమైన వాతావరణంలో ఒక గుట్ట మీద అయితే ఉంటాయి ఈ దేవాలయాలు రెండూను. గుట్ట అంటే బండ మీదండి, చుట్టూ బండ ఉంటుందన్నమాట. బండ మీద అయితే దేవాలయాలు రెండు ఉన్నాయి. చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటుంది. ప్లేస్ బాగుంటుంది, దేవాలయాలు కూడా బాగుంటాయి. ఇక్కడైతే తిమ్మరాయ స్వామి దేవాలయం వార్షికోత్సవం అన్నమాట. 11వ వార్షికోత్సవం అంటే గుడి నిర్మించి 11 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరము అయితే ఇలా వార్షికోత్సవం చేస్తారు. ప్రతి సంవత్సరం అయితే 2 రోజులు చేస్తారండి. నాకు ఇంత దగ్గరగా ఉన్నా నేనైతే ఎప్పుడూ పోలేదు. ఈ సంవత్సరం అయితే వెళ్ళాను. మంచి పూజా కార్యక్రమాలు, హోమాలు అన్ని వేస్తారండి. అలాగే దాంతో పాటు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు, ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి 2 రోజులు. దాంతో పాటు 2 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. పుష్ప పల్లకి, హరికథా కాలక్షేపం అంతా చేస్తారు. నేను వెళ్ళేసరికి మంచిగా పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పొద్దుటి నుంచి అయితే కూడా చాలా మంచి పూజలు, హోమాలు అన్నీ చేశారండి. నేను వెళ్ళేసరికి నైట్ అయితే అయింది. చూడండి, హోమాలకైతే ఇంకా రెడీ చేసి పెట్టారు. ఈ పూజా కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత చిన్నపిల్లల భరతనాట్యం ఉంటుంది. చాలా బాగుంటుందంట. నేను ఇంతవరకు చూడలేదు, అందుకే వెళ్ళాను. అందులో మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఉంది కాబట్టి వెళ్ళాను. అందుకనే కాదు, నేను ఇంతవరకు రాలేదు. మనకింత దగ్గరలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతా ఉంటే వెళ్ళాలి కదండి, అందుకోసమే వెళ్ళాను. మంచిగా ప్రసాదాలు అయితే పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మన వాళ్ళే అన్నమాట. మన వాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్, మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అన్నమాట. చాలా మంది అయితే వచ్చారు మా చుట్టుపక్కల ప్రాంతం నుంచి. ఇలా అన్నదాన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయితే భరతనాట్యం స్టార్ట్ చేస్తారనుకుంటాను. వెయిట్ చేస్తా ఉన్నాను నేను ఆ భరతనాట్యం కోసం. చూడండి, చిన్నపిల్లలు ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చిండారో. చాలా దూరం నుంచి వచ్చారు. ఇంకా లేట్ అయిపోతే చిన్నపిల్లలకి నిద్ర వచ్చేస్తుందని అయితే స్వామివారు పూజ అయితే కాసేపు ఆపేశారు. భరతనాట్యం అయిపోయిన తర్వాత మళ్ళీ హోమాలు వేసుకుందామన్న ఉద్దేశంతో. ఎందుకంటే చాలా చిన్న బిడ్డలండి, చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో తెలుసా. వాళ్ళు భరతనాట్యం చేస్తారంట, అందుకోసం వెయిట్ చేస్తా ఉండారన్నమాట అందరూ. ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ జాతర 2 రోజుల పాటు. ఎద్దులపల్లి గ్రామస్తులు, అలాగే పక్కూరు కెనమాకనిపల్లి గ్రామస్తులు, పెద్దలు అందరూ అయితే వచ్చారండి. వాళ్ళే కాకుండా మా చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా వస్తారు. ఇంకా చిన్నపిల్లల భరతనాట్యం అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదండి. చాలా టైం అయితే వెయిట్ చేశారు. పూజలంతా కంప్లీట్ కావస్తోంది. ఇంకైతే భరతనాట్యం మొదలు పెడతారనుకుంటా. అయితే అదరతా ఉందండి, కానీ చిన్న పిల్లలు శాల్వాలు కప్పుకొని వెయిట్ చేస్తూ ఉండారు. పూజ అంతా పూర్తి అయిపోయింది. స్వామివారు అయితే బయట వచ్చారు. నేను తర్వాత అయితే వెళ్ళి పూజ జరిగిన ప్లేస్ని అయితే ఇలా తీసుకున్నానండి. చాలా అద్భుతంగా అలంకరించారు. చూడండి, చిట్టి తల్లులు, చిన్నారి తల్లులు వచ్చేసారన్నమాట. భరతనాట్యం నేను పూర్తి వీడియో అయితే ఉంది, కానీ దానికి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనేసి అయితే కొంచెమే పెడుతున్నాను. చాలా బాగా భరతనాట్యం అయితే చేశారు ఈ చిన్నపిల్లలు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చారు. వీళ్ళైతే ఇంకా చాలా అద్భుతంగా వేశారు. అంతా అన్నమయ్య కీర్తనలకే వేశారు. శ్రీనివాస కళ్యాణం అనే కాన్సెప్ట్ తో వచ్చారండి భరతనాట్యంలో. అదర్స్ వాళ్ళ మేడంకి అయితే నిజంగా నాకు శతకోటి వందనాలు. వాళ్ళని చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అంత చక్కగా చేశారు. ఆ క్రియేటివిటీ ఉంది చూడండి. శ్రీనివాస కళ్యాణం అది ఎంత అద్భుతంగా జరిగిందంటే, భరతనాట్యంతో పాటు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఎంత అద్భుతంగా సెట్ చేశారంటే అంత అద్భుతంగా సెట్ చేశారు. పాటను అలాగే పెట్టేస్తే కాపీ రైటింగ్ పడుతుందనే ఉద్దేశంతో పాటను తీసేసి నేను ఇలా వాయిస్ ఇస్తున్నానండి. శ్రీనివాస కళ్యాణం అయితే అద్భుతం, మహా అద్భుతం. ఇంకంతే, అక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే అసలు పక్కకు వెళ్ళలేదు. అంత అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్. పిల్లలకి అంతలా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ గురువు గారికి థ్యాంక్స్ అబ్బా. అంతే, మొత్తం 11 పాటలకు గాను వేశారు డ్యాన్స్. నేను అన్నీ అయితే ఇలా మీ ముందుకు తీసుకురాలేకపోవచ్చు, ఎందుకంటే లాంగ్ లెంత్ అవుతుంది, కంటెంట్ ఇవ్వలేను. ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా, మంచి కాస్ట్యూమ్స్, మంచి ఎక్స్ప్రెషను, చాలా బాగా అయితే చేశారు. నిజంగానే శ్రీనివాస కళ్యాణం మనం చూస్తున్నాము, ఆ రోజు శ్రీనివాసుని కళ్యాణం అయింది మనం చూస్తున్నాము అనేంత అద్భుతంగా వేశారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్నాయి. ఊర్లలో ఏదైనా జాతర జరిగినా, పండగలు జరిగినా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టిస్తే చాలా బాగుంటుంది. ఎద్దులపల్లి గ్రామస్తులకు అందరికీ నా ధన్యవాదాలండి. అలాగే పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ ఆలోచన వచ్చి వీళ్ళని పిలిపించి
ఇలా పర్ఫార్మెన్స్ చేయించుకోవడం అనేది చాలా మంచి విషయము. ఏదో ఆ డ్యాన్స్ అని ఈ డ్యాన్స్ అని ఇంకొకటి కాకుండా మన సంస్కృతిని సంప్రదాయాన్ని తెలియజేస్తూ ఇలాంటి పిల్లలకు అవకాశం ఇస్తే మునుముందు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఇవ్వగలరు. అంత చక్కగా వేస్తారు. ఆ శ్రీనివాసుని వేషం వేసిన తల్లి అయితే ఆమెకైతే 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకోవాలి. నిజంగా స్వామివారు వచ్చినట్టే అనిపించింది. ఒక్కరు ఇద్దరు అని కాదండి, ఆ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరూ అంత న్యాయం చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి 100కి 200% న్యాయం చేశారు. అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా చిన్న పిల్లలు వచ్చారు చూడండి, వాళ్ళకైతే నేనైతే క్లాప్స్ కొడుతూనే ఉన్నాను. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయ్యే వరకు. వాళ్ళు కడవల మీద ఎక్కి భరతనాట్యం అయితే చేశారు. ఎంత ఉంటాయండి వాళ్ళకి, అమ్మమ్మ అంటే 4 years 5 years ఉంటాయేమో అంతే. అలాంటి పిల్లలు ఎంత చక్కగా నాట్యం చేశారంటే ఆ క్రెడిట్ అంతా వాళ్ళ గురువు గారికే, మేడం గారికి. దాంతోపాటు ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలన్న మంచి ఆలోచన వచ్చింది చూడండి. ఎద్దులపల్లి గ్రామస్తులు పెద్దలు వాళ్ళకు కూడా అబ్బా నిజంగానే చాలా మంచి ఆలోచనతో అయితే వీళ్ళని పిలిపించి ఇలా పర్ఫార్మెన్స్ చేయించారు. ఇవన్నీ కనుమరుగైపోతున్నాయండి. మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ చిన్నపిల్లలకైతే ఇప్పుడు తెలీదు. ఇలాంటి పర్ఫార్మెన్స్లో ఇవ్వడం వల్ల, నేర్పించడం వల్ల, ఇలాంటి వాటికి ముందుకెళ్ళి తల్లిదండ్రులు పిల్లవాళ్ళని భరతనాట్యంలో జాయిన్ చేసి నేర్పించడం వల్ల దీన్ని చూసిన కొంతమంది పిల్లలకైనా శ్రీనివాస కళ్యాణం ఇలా జరిగింది, మహాభారతం ఎట్లుంటుంది, రామాయణం ఎట్లుంటుంది అని మన సంప్రదాయాలు గుర్తుకు వస్తాయి. ఇంకా కొన్ని రోజులు కనుమరుగైపోకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటికైతే ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. అన్నమయ్య కీర్తనలకు అన్నింటికీ దాదాపుగా అన్నింటికీ వేశారండి. 11 పాటలు అనుకుంటా, నేను సరిగా లెక్క పెట్టుకోలేదు. అన్ని పాటలకి చాలా బాగా అందరూ చాలా బాగా న్యాయం చేశారు. నేనైతే మొత్తం అందరి వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను, చిన్నపిల్లల వీడియోస్. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాంట్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాంట్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుచ్చు సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఎలా ఉందండి? నాకు వచ్చిన దాంట్లో పాడాను. అలాంటి సంకీర్తనలకైతే ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు పిల్లలు. ఏలే ఏలే మరదలా, వాలే వాలే వరసలా, నచ్చింది నచ్చింది నాజూకు, నీకే ఇస్తా సోకులు, ఇచ్చేయి పట్టాలు సొగసులు, చాలు నీతోటి, ఆహా చాలు నీతోటి సరసాలు బావా. ఏలే ఏలే మరదలా, వాలే వాలే వరసలా. జరిగిందన్నమాట. పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. నాకు వచ్చిన కొన్ని కూని రాగాలు కూడా తీసేశాను, ఏమనుకోవద్దండి. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలు అంత అద్భుతమైనవి, దాంట్లో మిస్టేక్ చేయకూడదు. కాకపోతే నాకు కంటెంట్ లేదు కాబట్టి నేను పాట పాడేశాను. ఇంకా ఫైనల్గా ఇక్కడ స్టేజ్ పైన కనిపిస్తున్న అందరి పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారండి. నేను అందరివి అయితే వీడియో యాడ్ చేయలేకపోయాను. మధ్యలో ఉన్న మేడమే వీళ్ళు గురువు గారు అన్నమాట. ఇంకా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలకి ఎద్దులపల్లి గ్రామస్తులు పెద్దలు అయితే పిల్లలకందరికీ మంచి గిఫ్ట్ ఇచ్చారండి. నేను ఏమీనైతే నాకు తెలియదు కానీ కవర్లలో పెట్టించారు. అది చిన్న గిఫ్టా పెద్ద గిఫ్టా అనేది కాదు కానీ ఆ పసి హృదయాలు చాలా సంతోషించింటాయి. మేము చూసిన వాళ్ళు కూడా చాలా సంతోషించాము. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న బిడ్డలు, చిన్నారులు, స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరూ పర్ఫార్మెన్స్ చేశారు. అందరివి అయితే నేను వీడియోలో యాడ్ చేయలేకపోతున్నాను. అలాగే వాళ్ళ మేడంకి అయితే థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత మంచి పర్ఫార్మెన్స్, నేనైతే ఎక్కడ చూడలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.